వాక్యాలలోకి వెళ్ళిపోయి చిన్న ప్రార్థన వాక్యాన్ని స్టార్ట్ చేసుకుని సకలాచరణలు కారణం మేము నామం బట్టి నేర్చుకుంటాం. మీ వాక్యాన్ని వివరించడానికి నేర్చుకుంటున్నాం. తండ్రి చెప్పబడుతున్న మా జీవితాలకు అవసరం మీరు మాట్లాడుతున్న సేపు నన్ను మరుగుపరిచి మీరు నా ద్వారా పలికించండి. వ్యక్తపడుతున్న ప్రతి మాట మీ మాటలుగా భావించి ఆ మాట కలిగి జీవించిన బాధ్యతని ఉంటుంది. అటు ధన్యతలను కృపలను మమ్మల్ని అందరినీ కాలంలో ఇచ్చిన పాఠశాలను చేర్చుకుంది. క్రీస్తు బ్రహ్మ పెట్టి ప్రార్థన వాయిస్ ఓకే కదా? వస్తుంది వస్తుంది అసలు. ఓకే. ఆలోచిద్దాం. ఈ లోకంలో ప్రేమ అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చేదండి. ప్రేమ డెఫినేషన్ చెప్పుకుంటే మనం అందరం ఏం చెప్తాం? కొంతమంది బాధ్యతలు ప్రేమ అంటాం, కొంతమంది ఏదైనా ఇస్తే ప్రేమ అంటాం, కొంతమంది ఎక్కువసేపు మాట్లాడితే ప్రేమ అనుకుంటాం, కొంతమంది ఎక్కువగా కలిసి ఉంటే ప్రేమ అనుకుంటారు. అలాగా ప్రేమ అనుకుంటే ఒక సరైన నిర్వచనం నాకు తెలిసి ఇప్పటికీ లోకానికి తెలియదు. అంటే వాళ్ళ అవసరతలు తీర్చుకోవడమే ప్రేమ అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం ఈరోజు. వాళ్ళు అనుకున్న పనులు జరిగించుకోవడమే ప్రేమ అనుకునే స్థితిలో బ్రతుకుతున్నారు ఈరోజు. అయితే మనుషులు ప్రేమించే స్థితిలోనే మనుషులు సరిగ్గా లేనప్పుడు మనుషులు ప్రేమించడం ద్వారా మనిషి దేవుణ్ణి ప్రేమించడం కూడా నేర్చుకోగలడు. అంటే మూలమే సరిగ్గా లేనప్పుడు ముఖ్యమైన విషయంలో మనిషి ఎలా స్థిరపడగలుగుతాడు ఆలోచించండి. మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడని యోహాను పత్రికలో మాట్లాడతాడు. వాస్తవానికి మన పాత నిబంధన నుంచి కూడా మనం దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి అనే 2 ఆజ్ఞలు విధిరూపకంగా రాయబడుతూనే వచ్చాయి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైతే 10 ఆజ్ఞల కింద దేవుడు ధర్మశాస్త్రాన్ని మొదట మోషే గారికి ఇచ్చాడో, ఆ ధర్మశాస్త్రంలో మొదట 6 ఆజ్ఞలు మనం దేవుణ్ణి ప్రేమించే విషయంగా కనబడుద్ది. మొదటి 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించే విషయంలో కనబడుద్ది. తర్వాత ఆజ్ఞలు మనిషికి ఉండే బాంధవ్యాల గురించి, మనిషికి ఉండే బాధ్యతల గురించి, మనిషికి మధ్య ఉండే ప్రేమ ఆప్యాయతల గురించి మాట్లాడటం కనబడుతుంది. అయితే మనిషి ప్రేమించినోడు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించలేడు. కానీ దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడు మనుషుల్ని ప్రేమించడం చాలా ఈజీ. ప్రేమ అంటే మళ్ళీ లోకంలో యవనస్తులు పెట్టుకున్న డెఫినేషన్ మనం తీసుకోకూడదు. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడం అంటే అది ఎంతో పవిత్రమైనది. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎంతో పరిశుద్ధతతో కూడుకుంది. ముఖ్యంగా బాధ్యతాయుతమైంది, బాధ్యతతో కూడుకుంది. చాలా సందర్భాల్లో భక్తులు కూడా వారి జీవితాల్లో దేవుణ్ణి ప్రేమించాము అనటానికి ఎన్నో గుర్తులను వదిలేశారు. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి ఒక సందర్భం మాట్లాడతాడు యోహాను సువార్త 3:16లో. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి వదిలేశాను అని చెప్తాడు. ఒకసారి చూద్దాము, మనకు బాగా తెలిసిన వచ్చింది అన్నప్పుడు ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. అంటే తండ్రి క్రీస్తు వారిని అనుగ్రహించాడంట. ఎందుకు అనుగ్రహించాడంట? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి అనుగ్రహించాడంట. అర్థమవుతుందా? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ప్రభు వారిని అనుగ్రహించాడు. ఒక లోకాన్ని ప్రేమించకపోతే ఆయన ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ ఇస్తున్న దాంట్లో ఏముందని చెప్తున్నాడు? తండ్రి ఇచ్చే దాంట్లో ఏముందని చెప్తున్నాడు? ఇక్కడ మనకి ప్రేమ ఉందని చెబుతున్నాడు. మొదటి నుండి మనం
దేవుని విషయంలో ఇచ్చింది ఏమీ ఉండదు, కానీ దేవుడి దగ్గర నుంచి మనం తీసుకున్నది ఎక్కువ కనబడుతుంది. మన జీవితంలో ఒక గంట ఎక్కువగా దేవుడికి ఇవ్వలేము, మన రాబడిలో కొంత భాగాన్ని మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వలేము. మన జీవితంలో కొంత ఆయుష్ను కూడా దేవుడికి అప్పచెప్పలేము. మనం పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు కూడా మన జీవితంలో ప్రతిదీ మన కోసమే పెడుతుంది. ఈవెన్ ఆదివారం ఆరాధన వెళ్ళేది కూడా మన కోసమే. మీరు బాగా ఆలోచించండి. దేవుడు పరలోకం ఇస్తాననే మాట అనకపోతే అసలు ఎవడెళ్తాడు, ఎవడు పట్టించుకుంటాడు దేవుణ్ణి? అంటే ఆయన ఇస్తాడు అంటున్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ వెళ్ళడానికి కష్టపడుతున్నారు. ఇక నా పాయింట్ ఏంటంటే, పరలోకం ఇస్తాడని నమ్మడము, నిత్యజీవం ఇస్తాడని నమ్మడము ఇవన్నీ సెకండరీ. మనం దేవుణ్ణి ప్రేమించగలిగిన వాళ్ళం అయితే మనం దేవుణ్ణి ఎలా ప్రేమించగలగాలి? దేవుణ్ణి దేవుళ్ళలాగే ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మనిషిని దేవుడు తనకున్న ప్రేమను బట్టి మనిషిని ఎంతలా ప్రేమించాడో ఆ ప్రేమలో నుండి మనిషిని రక్షించాలన్న ఆలోచన వచ్చింది తప్పించి కేవలం మనుషుల్ని రక్షించడం కోసమే దేవుడు మనల్ని ప్రేమించడం మొదలు పెట్టలేదు. ఈ పాయింట్ మనకు అర్థం కాదు. కేవలం మనల్ని పాపాల నుండి బయటికి రప్పించడం కోసమే దేవుడు మనల్ని ఏం ప్రేమించలేదు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని పాపం నుండి రక్షించాలనుకున్నాడు. అలాగే మనం కూడా పరలోకం ఇస్తాడని మాత్రమే దేవుడిని నమ్మితే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఇవ్వకపోతే వేరే వాడు ఎదుస్తానంటే అక్కడికి పోతాం మనం ఈజీ. కానీ మనం ఇక్కడ దేవుని ఎలా ప్రేమించగలగాలి అంటే ఆయనకున్న వ్యక్తిత్వాన్ని చూసి, ఆయనకున్న పరిశుద్ధతను చూసి, ఆయనకున్న స్థితిగతులను చూసి, కంప్లీట్ గా చెప్పాలంటే దేవుని ఒక వ్యక్తిగా ఊహించుకోగలిగితే ఆయనకున్న కంప్లీట్నెస్ ఏదైతే ఉంటుందో, సంపూర్ణత ఏదైతే ఉంటుందో ఆ సంపూర్ణత చూసి మనం ప్రేమించగలిగినట్లయితే దేవుణ్ణి పరలోకం ఇచ్చినా ప్రేమించగలుగుతాం, పరలోకం ఇవ్వకపోయినా ప్రేమించగలుగుతాం. ఇది మన రిటర్న్ ఆయనకి ఇవ్వగలిగిన ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి ఒక లోకంలో గుర్తు పెట్టని చెప్తున్నాడు ఇక్కడ 3:16లో. ఏంటా గుర్తు? దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు బలియాగం అవ్వడానికి ఎవరిని ఇచ్చేశాడు ఈ లోకానికి అంటే, ఇదిగో నాయన ఒక గిఫ్ట్ కింద ఇదిగోనైనా ఒక గిఫ్ట్ కింద నేను ప్రభు వారిని ఇచ్చేస్తున్నాను. మీ పాపాల నిమిత్తం ఏదైతే మీరు దేని వల్ల నాకు దూరం అయిపోతున్నారో, మీరు దేని వల్ల నా వరకు రాలేకపోతున్నారో, మీరు దేని వల్ల నా సన్నిధి మీకు దూరం అయ్యే పరిస్థితి వచ్చిందో వాటన్నిటినీ తొలగించి మరలా నేను మీతో జతపరచుకోవడానికి, నాతో జతపరచుకోవడానికి, నేను మరలా మీతో స్నేహం చేయడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి నాకు మధ్యలో ఏ అవధులు లేకుండా అవధులన్నిటినీ తొలగించగలిగే ఒక సొల్యూషన్ ని ప్రభువారిని చూపిస్తూ, సొల్యూషన్ గా ప్రభువారిని చూపిస్తూ ఈ లోకానికి ప్రభువారిని ఇవ్వడం అనేది మనకి వచనంలో కనబడుతుంది. అంటే ఇవ్వడంలో ప్రేమ ఉందా అంటే ఖచ్చితంగా ఇవ్వడంలో ప్రేమ ఉంది. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంటుంది, లవ్ మీన్స్ రెస్పెక్ట్ అని, అలాగే లవ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ అని. అంటే ప్రేమ ఉంటే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. అందుకే మీరు బాగా గమనించండి, కొత్తగా యవ్వనంలో పెళ్లి చేసుకున్న రెండు జంటలు పెళ్ళైన తర్వాత ప్రేమ తగ్గిపోయినట్టుగా కనబడుద్ది జనాలకి, లేదంటే వారి ఇరువురికి కూడా. ఎందుకంటే పెళ్లికి ముందు ఖాళీగా ఉంటారు, పెళ్లికి ముందు వీళ్ళ అమ్మనాల దగ్గర వీళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మనాల దగ్గర వాళ్ళు ఉంటారు, అమ్మాయి అమ్మల దగ్గర అమ్మాయి ఉంటుంది, అబ్బాయి అమ్మాయిల దగ్గర అబ్బాయి ఉంటుంది. వారికి బాధ్యతలు అనేవి ఉండవు. ప్రేమ అనుకొని చెప్పుకొని ఎక్కువగా తిరగడానికి, ఎక్కువగా మాట్లాడుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చి ఉండేవారు. కానీ ఎప్పుడైతే పెళ్లి అయిందో ఆటోమేటిక్ ఏం జరుగుద్ది వాళ్ళ మధ్యలో, అప్పుడు ఒరిజినల్ ప్రేమ మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటంటే బాధ్యతలు వారి భుజాల మీద పడతాయి. బాధ్యతలు వారి మీద పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒకరి కొరకు ఒకరు బ్రతకడం స్టార్ట్ చేస్తారు. పాయింట్ అండర్లైన్ చేసుకోండి. బాధ్యతలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఒకరు బ్రతకడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే భార్య కోసం భర్త బ్రతకడం స్టార్ట్ చేస్తాడు, భర్త కోసం భార్య బ్రతకడం స్టార్ట్ చేస్తుంది. భార్యని పోషించడానికి భర్త కష్టపడడానికి ముందుకు వస్తాడు, భర్తను నిలబెట్టడానికి భార్య కూడా ఇంట్లోనే కష్టపడతా ఉంటుంది. అంటే ఒకరి కొరకు
ఒకరు ఎలా కష్టపడాలో, ఒకరికొకరు ఎలా క్రియల్లో వారి ప్రేమను వ్యక్తపరచాలో ఆ బాధ్యతల మీద పడ్డప్పుడే వారికి అర్థమవుతుంది. కానీ చాలా మందికి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల పెళ్లికి ముందు నువ్వు బాగున్నావు, పెళ్లి తర్వాత నువ్వు సరిగ్గా మాట్లాడతలేదు, ఈ టైప్ లో ఎక్కువ అయిపోయి గొడవలు అయిపోయి ఈ రోజు విడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రేమ వాల్యూ అర్థం కాలేదు వాళ్ళకి. ప్రేమ అంటే ఏంటో తెలియలేదు వారికి. అందుకే ఈరోజు చాలా కుటుంబాలు ఫెయిల్యూర్ అయిపోయి. అయితే ప్రభు వారు అలా చెప్పట్లే. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీ విషయంలో నేను ఏం తీసుకుంటున్నాను, ఒక బాధ్యత తీసుకుంటున్నాను. ఈ బాధ్యత తీసుకొని నేను ఏం చేస్తున్నాను, ఇదిగో ప్రభు వారిని, క్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తున్నాను. ఇందులో ఏముందో తెలుసా, ప్రేమ ఉంది అంటున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించననే వచనంతో ప్రభు వారిని ఇచ్చాడనే వచనం ఫుల్ స్టాప్ పడుతుంది. మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి ప్రభు వారిని దేవుడు ఇచ్చాడని చెప్తే అయిపోయింది. కానీ ఇది ప్రేమించాడు కాబట్టే చేస్తున్నాడు అనే పాయింట్ ఇక్కడ మాట్లాడతాడు. అంటే ఇస్తున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇస్తున్నాడు అంటే వదులుకుంటున్నాడు అనేది మెయిన్ పాయింట్. తన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి, కోట్ల సంవత్సరాల నుంచి ప్రభు వారితో తనకున్న బంధాన్ని తండ్రి అయిన దేవుడు మన నిమిత్తం వదులుకుంటుంది. తన జీవితంలో ఒక ముఖ్య వ్యక్తిగా, ఒక ముఖ్య పాత్రగా పోషించబడుతున్న ప్రభు వారి సహవాసాన్ని మన జీవితంలో మనల్ని నిలబెట్టడం కోసం కొన్నాళ్ల పాటు వదులుకున్నాడు ఆయన. మనం ఇస్తున్నామంటే చాలా మంది ఇస్తేనే ప్రేమ అనుకుంటారు. ఇస్తే ప్రేమ కాదు, ఇచ్చే దానిలో వదులుకోవడం కనబడుతుంది చూసారా, అది ఒరిజినల్ ప్రేమ. ఇచ్చే దానిలో వదులుకోవడం కనబడుతుంది చూసారా, అది ఒరిజినల్ ప్రేమ. కేవలం ఇచ్చేస్తే నీ దగ్గర ఉంటే ఇచ్చేస్తావు. ఒకవేళ నీ దగ్గర సమస్తం విడిచిపెట్టేవాళ్ళంటే అది ప్రేమ. నీకున్న సమస్తాన్ని ఇచ్చేయాలి, అది ప్రేమ. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు ఉండడం నీకు పెద్ద ప్రాబ్లం లేదు, అది ఎవడన్నా చేస్తాడు. కానీ నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు అవసరతలు ఉన్నప్పుడు ఆ 10 రూపాయలు కూడా ఇవ్వగలిగితే అది ప్రేమ. బాధ్యతకి ప్రేమకి తేడా తెలియాలి మనకు. ఇక్కడ తండ్రి దేవుడు అదే చెబుతున్నాడు. నేను లోకానికి నేను ప్రేమించాను కాబట్టి నేను లోకానికి ఎవరిని ఇచ్చేశాను, కుమారుని ఇచ్చేశాను. ఇవ్వడం మనకు కనబడుతుంది కానీ ఆయన వదులుకోవడాన్ని మనం చూడలేకపోతున్నాం. అందుకే ఇవ్వడం ప్రేమ, వదులుకోవడం ప్రేమ అంటే ఖచ్చితంగా వదులుకోవడమే ప్రేమ అంటాను. ఉదాహరణకి చిన్న విషయం చెప్తా, మన జీవితంలో జరిగే చిన్న ఉదాహరణ ఆలోచిద్దాం. ఒక మగవాడు లేదా ఒక పురుషుడు పెళ్లి కానంత వరకు ఆకతాయిగా తిరుగుతూ ఉంటాడు. అంటే రూపాయిని బాగా ఖర్చు పెట్టడం, రూపాయి అంటే విలువ లేకపోవడం. సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ప్రతి మగవాళ్ళలోనూ కనబడదు. 95% ఇట్లానే ఉంటారు. ఎక్కడో 5% డబ్బులు దాచుకోవడం, ఇలా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవడం ఈ టైప్ లో ఉంటారు. పెళ్లి కానంత వరకు కూడా ఆ పురుషుడు ఏం చేస్తాడంటే విపరీతంగా డబ్బులు తగలేయడం మనకు కనబడుతూ ఉంటారు. కానీ మీరు అదే పురుషుడికి బాధ్యతలు వస్తాయి. వివాహం తర్వాత బాధ్యతలు వచ్చిన ఆ వ్యక్తికి ప్రేమను వ్యక్తపరిచే గుణం కూడా డెవలప్ అవుద్ది. ఎప్పుడు పిల్లలు పుట్టినప్పుడు. మీరు బాగా ఆలోచించింది. అప్పటి వరకు ఆకతాయిగా ఉన్న ఒక పురుషుడు ఎప్పుడైతే తండ్రిగా మారతాడో వదులుకోవడం మొదలు పెడతాడు ఆ బిడ్డ కోసం. అప్పటి వరకు ఇవ్వడమే తెలిసిన ఆయనకి బిడ్డ పుట్టిన తర్వాత వదులుకోవడం మొదలవుద్ది. బిడ్డకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక్కోసారి మనకు అనారోగ్యం వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ తండ్రి లేదంటే ఆ తల్లి ఏం వదులుకుంటారో తన నిద్రలో వదులుకుంటారు, వాళ్ళ సుఖాన్ని వదులుకుంటారు. బిడ్డను కనటానికి ఈ లోకంలో ఒక తల్లి తన సుఖాలన్నిటినీ వదులుకుంటుంది. బిడ్డను పెంచడానికి ఒక తండ్రి తనకున్న సుఖాలన్నీ పక్కన పెడతాడు. తను ఎంత కష్టపడినా ఆ బిడ్డ మంచిగా రాణించాలని కష్టపడతా ఉంటాడు. ఆ కష్టం తను బతకలేడా? ప్రేమ ఏం చేస్తుందంటే ఎన్నో పరిస్థితులు వదులుకొని అవతల వాడికి ఉపయోగపడేలా నేర్పిస్తుంది. తనకున్న ఎన్నో స్థితిగతులు వదులుకొని అవతల వాడిని నిలబెట్టేలా ఆ ప్రేమ వ్యక్తపరుస్తుంది. అందుకే తండ్రి తనకున్న దానిలో మనకి తెచ్చి తను తినకపోయినా మనకిచ్చి సంతోషపడతా ఉంటాడు. తను జీవితంలో ఎన్నో సాధించలేకపోయినా మనల్ని నిలబెట్టడం కోసం తను ఎన్నో వదులుకొని మన కోసం కష్టపడతా ఉంటాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది.
అందుకే ఇవ్వడంలో ప్రేమ ఉందా, వదులుకోవడంలో ప్రేమ ఉందంట బైబిల్ చెబుతుంది. వదులుకోవడంలోనే ప్రేమ ఉంది, ఇవ్వడంలో బాధ్యత మాత్రమే ఉంది. బాధ్యత మాత్రమే ఉంది. ఈ తేడాలు మనం గమనించాలి ప్రియుల. అందుకే దేవుడు నేను ప్రేమించాను కాబట్టి ఇచ్చాను అని చెబుతున్నాడు. ఇచ్చాడు అని ఆయన చెబుతున్నాడు. వదులుకున్నాడు అనేది మనకు అర్థం కావాలి. అందుకే కదండి వదులుకున్నాడు కాబట్టి ప్రభు వారు ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టాను అని అడుగుతాడు ప్రభు వారు. ఇచ్చాడని కదా చెబుతున్నాడు దేవుడు, వదిలేశాడని ఈయన అంటున్నాడు ఎందుకు మరి సిలువ మీద? వదలకపోతే మనల్ని పట్టుకోలేడు కదా. మనల్ని పట్టుకోవడం కోసం, మనల్ని ఆయన జతపరుచుకోవడం కోసం తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. అసలు ఏముందండి తండ్రికి? ప్రభు వారిని మించిన స్వాస్థ్యం తండ్రి దగ్గర ఏముంది చెప్పండి? ప్రభు వారిని మించిన సంపద తండ్రి దగ్గర ఏముంది చెప్పండి? పరలోకమా? ప్రభు వారి ముందు సాటి తూగుతాయి అసలు అవి? దూతలా? ప్రభు వారి కాలు గోతికి సరిపోతారా ఆ దూతలు? తనకున్న ఆ కీర్తి ప్రతిష్టలా? ప్రభు వారి బంధం ముందు తండ్రికి ఉన్న కీర్తి ప్రతిష్టలు ఎంత చెప్పండి అసలు? అసలు వాటన్నిటికంటే ఎక్కువగా కావాల్సిన వ్యక్తి ప్రభువే లేకపోతే, ప్రభువునే వదిలేసుకోగలిగితే మనల్ని పట్టుకోవడానికి అసలు మనం అంటే ఎంత ప్రేమ చూపించుండాలండి దేవుడు. 70 ఏళ్ళ 80 ఏళ్ల జీవితంతో కొంతమందితో కలిసి ఉన్న మనమే మన జీవితంలో సడన్ గా వాళ్ళు చనిపోతే మనం బ్రతకలేమే. మనం ఎంతో బాగా ప్రేమించిన వ్యక్తులు ఒక గట్టిగా అయితే ఒక 10-20 సంవత్సరాలు మరి మనతో బ్రతుకుతారు. అలాంటి వ్యక్తుల్నే మనం ఒకవేళ మన జీవితం నుంచి అకారణంగా దూరం అయితే మనం భరించలేమే. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఆలోచించుకుంటా ఉంటాం, రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉంటామే. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల బంధం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. దాన్ని వదులుకోవడంలో అసలు ఎంత తీవ్రత ఉండాలండి దేవుడికి. అందుకే అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించాలి అని అనుకుంటే, ప్రభువారు అంటాడు, నువ్వు నన్ను వెంబడించాలి అని అనుకుంటే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ నువ్వు సమస్తం నువ్వు విడిచిపెట్టి నాతో రావాలని అంటాడు. అన్నిటిని వదిలిపెట్టి నువ్వు నన్ను వెంబడించగలిగితే నువ్వు నన్ను ప్రేమించావు రా నాయన నేను అనుకుంటానని ప్రభువారు కొత్త నిబంధనలో చెప్పడం మనకు కనబడుతూ ఉంటారు. అన్నిటిని విడిచిపెట్టి తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని మాట్లాడతాడు. ఎందుకంటే విడిచిపెట్టకుండా మనం ఎప్పటికీ ప్రేమించలేమండి. గుర్తుపెట్టుకో, విడిచిపెట్టకుండా మనం ఎప్పటికీ ప్రేమించలేం. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పడంలో ఫస్ట్ విడిచిపెట్టింది ఏంటో తెలుసా? దేవుడు కుమారుని విడిచిపెట్టాడు, ప్రభువారిని విడిచిపెట్టేశాడు. అలాగే చాలా మంది భక్తులు దేవుణ్ణి ప్రేమించడంలో వారి జీవితాలను కూడా విడిచిపెట్టాడు. కొంతమంది భక్తులు ఉదాహరణగా చూద్దాం మనం. ఆదికాండం 6:22 మనం చూడగలిగితే ఇక్కడ నోవాహు గారి సందర్భం కనబడుతుంది. నోవాహు గారికి ప్రమాదం వస్తుందని చెప్పి, ఆ జలప్రలయం వస్తుందని చెప్పి నోవాహు గారిని ఏం చేయమని చెప్తాడంటే ఒక ఓడ తయారు చేయమని చెబుతాడు. ఓడ తయారు చేయమని చెప్పినప్పుడు అప్పటి వరకు జలప్రలయం అంటే ఏంటో చూడని ఆ ప్రపంచం, అప్పటి వరకు కనీసం వర్షం కూడా సరిగ్గా అనుభవించలేని ఆ ప్రపంచం ఒక్కసారిగా విపరీతమైన వర్షం రాబోతుంది. 40 రోజుల ప్రచండమైన ఎదురుగాలులతో 40 రోజుల ప్రచండమైన జలాలు విప్పబడతాయి. మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా జలప్రలయంతో నిండిపోతుంది అని చెప్పినప్పుడు అప్పటి వరకు అలాంటిది ఎప్పుడు వారు అనుభవించకపోవడం వల్ల, అట్లీస్ట్ వారు కనీసం వినకపోవడం వల్ల వారు దాన్ని నమ్మలేదు. ఎవరు నోవాహు తరంలో ఉన్న చుట్టుపక్కల వారు ఎవరు కూడా దాన్ని నమ్మలేకపోయారు. కానీ నోవాహు గారు నమ్మాడండి. నోవాహు గారిని నీతిమంతుడని మాట్లాడతాడు. ఎందుకంటే అతడు దేవుణ్ణి నమ్మగలిగాడు. దేవుణ్ణి నమ్మడంలో నీతి ఉందని చెప్తాడు అబ్రహాం గారి సందర్భంలో. దేవుణ్ణి నమ్మటమే నీతిగా ఎంచబడుతుందని చెప్తాడు అబ్రహాం గారి సందర్భం. మరి అలా అనుకుంటే ప్రపంచం నమ్మని స్థితిలో ఉన్నప్పుడు నోవాహు గారు దాన్ని నమ్మడానికి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి 21-22 వచనాలు, 6:21-22 వచనాల్లో 22 వచనం చదువుదాం. నోవాహు అట్లు చేసను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. ఏదైతే పైనుండి మనకు తెలిసిన సందర్భమే, ఏదైతే ఓడ తయారు చేసుకోమని చెప్పి ఆ ఓడలోనికి జంతువులు తీసుకురావాలి, ఆహారాన్ని పెట్టాలని ఏవైతే ఆజ్ఞలు చెప్పాడో వాటన్నిటినీ కూడా నోవాహు ఏం చేసేసాడు?
సంపూర్ణం చేసేసాడు, కంప్లీట్ చేశాడు. అలాంటి ప్రపంచం ఆ నమ్మని విషయాలున్న సందర్భంలో మనం ఒక పనిని, ప్రపంచం నమ్మని పనిని పూర్తి చేయడం అంటే అంత సులభం అనుకుంటున్నారా? చాలా కష్టమండి. ఎన్ని అవహేళనలు రావచ్చు, ఎన్ని అవమానాలు రావచ్చు, ఎన్ని నిందలు రావచ్చు, ఎన్ని అవమానాలు జరగచ్చు, ఎన్ని ఇబ్బందులకు గురి కావచ్చు, ఎన్ని మాటలు అనొచ్చు, ఎలాంటి సందర్భాలు రావచ్చు, ఎవడెవడ ఎలా గేలి చేసి మాట్లాడొచ్చు, ఎవడెవడ ఎలా తక్కువ చేసి మాట్లాడొచ్చు ఆలోచించండి. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు తన చుట్టూ అల్లుముకుంటున్నప్పటికీ నోవాహు ఏం చేశాడు తెలుసా? ఆ మాటలన్నిటిని విడిచిపెట్టేశాడు. కేవలం ఎవరి మాటను పట్టుకున్నాడంటే దేవుడు చెప్పిన మాటను మాత్రమే పట్టుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన విషయాన్ని మాత్రమే పట్టుకున్నాడు. అందుకే వదిలేశాడు. ఎవడి మాటలైతే నాకేముందిలే, ఎవడేమనుకుంటే నాకేముందిలే, ఇక్కడ దేవుడు చెప్పాడు జరుగుద్దని 100 సంవత్సరాలు నోవాహు ఓడ కట్టడానికి సిద్ధమయ్యాడు తప్పించి ఈ 100 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బయటోడి మాటలు ఎక్కించుకోలేదు దేవుడి విషయంలో. కానీ ఈరోజు చూడండి, చాలా మంది గట్టిగా అయితే ఒక 10 సంవత్సరాలు చెప్పిందే చెప్పామనుకో ఏం చేస్తాం? 11 సంవత్సరం మనం లొంగిపోతాం మాటలు. దేవుడి విషయంలోనే లొంగిపోతాం ఖచ్చితంగా. ఒక నెగిటివిటీ చెప్పి ఉన్నారనుకోండి, ఏమవుతుంది? నెమ్మదిగా మనం దానికి అలవాటు పడిపోతాం. ఆ నెగిటివిటీకి అలవాటు పడిపోతాం. అసలు నోవాహు ఏం మనిషి అండి, నిజంగా ఏం భక్తుడండి. 100 సంవత్సరాలు ఎంతమంది మాటలు వినుంటుంటాడు ఆయన, ఎన్ని తరాల మాటలు వినుంటుంటాడు ఆయన, ఎన్ని తరాల అవమానాలు భరించుంటాడు ఆయన, ఎన్ని తరాల హేళనలు భరించుంటాడు ఆయన. కానీ ఏం చేశాడు? అన్ని విడిచిపెట్టేశాడు. తనకున్న 100 ఏళ్ల జీవితాన్ని విడిచిపెట్టాడు. 100 సంవత్సరాలు కేవలం ఓడను కట్టడానికి సిద్ధపడ్డాడు. అంటే 100 సంవత్సరాలలో తన కుటుంబంతో తనకున్న పరిస్థితుల్లో కూడా చాలా సందర్భాల్లో విడిచిపెట్టేసి ఉండాలి. తన కుటుంబ బాంధవ్యాలను పెంచుకునే సందర్భంలో కూడా ఆయన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఉండాలి. ఎన్నో సుఖాలను విడిచిపెట్టి ఉండాలి ఆయన. తనకున్న ఎన్నో సొంత పనులు విడిచిపెట్టి ఉండాలి ఆయన. 100 సంవత్సరాలు ప్రభు కొరకు నిలబడటం అంత ఈజీ అనుకుంటున్నారా? ఎన్నో వదులుకుంటేనే కానీ నిలబడలేడు అతను. అది ఇక్కడ కనబడుతుంది చూడండి, ఎంత మంచి మాట ఇది. నోవాహు ఏదైతే అట్లు చేశానంటే, ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదంతా చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము మొత్తం చేశాడు. పూచుకుపుల్లో కూడా తేడా రాకుండా కంప్లీట్ చేసేసాడు మొత్తం. ఎంత బాగా ప్రేమించాడండి నోవాహు గారు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో కూడా అబ్రహాం గారి సందర్భం మనకు కనబడతా ఉంటుంది చూడండి. అబ్రహాం గారిని లేచి రమ్మన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. చూడండి, అప్పటికి కూడా అబ్రహాం గారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వారు కానీ దేవుడు అంటే ఏంటో కంప్లీట్ గా వారికి ఆ భావం తెలియదు. అబ్రహాం గారి తల్లిదండ్రులు విగ్రహారాధన చేసుకుంటూ బ్రతికేవారు. ఇతను కూడా, అబ్రహాం గారు కూడా ఆ విగ్రహాలను అమ్ముకుని బ్రతికే పరిస్థితి అనమాట అయింది అబ్రహాం గారికి. అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారు నిజమైన దేవుడు, విగ్రహాల్లో దేవుడు లేడని ఆలోచన అతనికి తడుతున్నప్పుడు ప్రభు అతన్ని దర్శించడం మనకు కనబడతా ఉంటుంది. ప్రభు అతన్ని దర్శించి, నువ్వు బయటికి రా, నువ్వు ఉన్న ప్రదేశంలో నుంచి బయటికి రా, నీ చూపించే దేశానికి నువ్వు వెళ్ళన్నప్పుడు అసలు నమ్మటానికి ఆస్కారం లేని అలాంటి స్థితిలో అబ్రహాం ఎవరిని నమ్మాడంటే దేవుడిని నమ్మాడు. దేవుడిని నమ్మి ఏం చేశాడు? నమ్మడం అంటే ఏంటి? ప్రేమించడం అని అర్థం. ఏం చేశాడు? ప్రేమించి నమ్మి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. తనకున్న సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. తనకున్న సొంత బంధువుల్ని విడిచిపెట్టాడు. తనకున్న గొప్ప పరిస్థితులను విడిచిపెట్టాడు. చిన్నప్పటి నుండి తను పెరిగిన వాతావరణాన్ని విడిచిపెట్టాడు. ఇది దేవుని ప్రేమించడం. ఎంత ప్రేమించుంటే ఎంతలా వదులుకుంటాడు చెప్పండి. తను పెరిగిన వాతావరణం వదులుకోవడం అంటే అంత ఈజీయా? తను పుట్టిన వాతావరణం వదిలేసుకుని రావడం అంటే అంత ఈజీయా? వెళ్ళే ఊర్లో ఇతని పరిస్థితి ఎలా ఉంటుందో, బానిసగా బతుకుతాడో ఏలికగా బతుకుతాడో ఎవడో తెలుసు. వెళ్ళే ఊర్లో ఎవడెలా ఉంటాడో ఇతని విషయంలో ఇతనికి ఏం తెలుసు?
కానీ దేవుడిని నమ్మాడు, బయలుదేరాడు, వచ్చేసాడు అంతే. తనకున్న గురి ఒక్కటే, నా దేవుడు చెప్పాడు విడిచిపెట్టనని, నా దేవుడు చెప్పాడు ఆశీర్వదిస్తానని, ఎలాగైనా నేను ఆశీర్వాదం పొందుకోగలగాలి, నేను ఎలాగైనా సరే దేవుడి మాట దేవుడు చెప్పిన ఆ మాటకి నేను లోబడి బ్రతకగలగాలి అని అనుకున్నాడు. అబ్రహం గారు వచ్చేసాడు, విడిచిపెట్టేశాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. అలాగే రాజుల మొదటి గ్రంథం 19:20 కూడా ఇద్దరు ప్రవక్తలు మనకు కనబడతారు చూడండి, చాలా జాగ్రత్తగా చదువుదాం, ఇది ఇంకా బాగుంటది. రాజుల మొదటి గ్రంథం 19:20 అతడు ఎడ్లను ఏలియా వెంట అతను ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి కాడి ఎడ్లను తీసి, బాగా పాయింట్ గుర్తుపెట్టుకోండి, కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినొగల చేత వంట చేసి ఆ జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎలీషా గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏలియా వచ్చి ఎలీషా గారిని పిలిచినప్పుడు ఎలీషా ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు అంటున్నాడు. చూడండి 20 ఏమని చెప్తున్నాడు? నేను ఎడ్లను విడిచి, ఏలియా అంటే అతడి ఎడ్లను విడిచి ఏదైతే తనకు జీవనోపాధో, ఏదైతే తను పోషించబడుతున్నాడో, ఏదైతే తనకు బాధ్యత కలిగి ఉన్నాడో వాటిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించడం మొదలుపెట్టాడు? దైవదాసుని వెంబడించడం మొదలుపెట్టాడు. దైవదాసుని వెంట వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని ఎంతలా ప్రేమించకపోతే దేవుడు పంపించిన ఆ ప్రవక్త వెంట పడడానికి ఇష్టపడతాడు చెప్పండి. ఈయన ఎలీషా గారు అసలు ఏం కమిట్మెంట్ అండి, ఆయన మామూలు కమిట్మెంట్ కాదు. చూడండి, ఈ ఎడ్లను విడిచి ఏం చేశాడు? ఏలియా వెంట పరిగెత్తిపోయాడు. అయ్యా, నేను నీతో రావాలనుకుంటున్నాను, నువ్వు పిలిచావు, నాకు చాలా ఇష్టం నువ్వు పిలవడం బట్టి, నేను రావాలనుకుని నాకు ఇష్టపడుతున్నాను. అయితే ఒక్క మనవయ్యా నాది, ఒక్కసారి వెళ్ళి నా తల్లిదండ్రులు చూసి చేస్తాను అయ్యా చివరి చూపుగా. ఇంకా సదాకాలము నీతోనే ఉంటాను కాబట్టి, చిరకాలము నీతోనే ఉంటాను కాబట్టి, అయ్యా ఒక్కసారి నా తల్లిదండ్రులు కలిసి వస్తాను అన్నప్పుడు పర్లేదయ్యా వెళ్ళి అని చెప్పి ఏలియా చెప్పడం మనం చూస్తా ఉంటాం. 20 అయితే కనబడుతుంది. అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పి, నేను బంధించట్లేదు, వెళ్ళు నీ తల్లిదండ్రులకు చివరి మాట చెప్పేసి వారితో గడిపి రాను అని చెప్పి ఏలియా చెప్తున్నాడు. చూడండి 21 ఎలీషా గారి గొప్ప స్థితి వివరించబడింది చూడండి. అందుకు అతడు అంటే ఎలీషా అతన్ని విడిచి వెళ్ళి, ఎవరిని విడిచిపెట్టి? ఏలియాని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రెల చేత వంట చేసి జనులకు వడ్డించెను. పోయినోడు పోకుండా ఎడ్లను ఎందుకు చంపేశాడు? చూడండి, ఆలోచించండి. పోయినోడు పోకుండా పెంచినట్లు ఎందుకు చంపేశాడు ఇతను? అంటే ఏదైతే ఆ బాధ్యతను విడిచిపెడుతున్నాడో, ఏదైతే ఆ బాధ్యతను వదిలేసి ఆ దేవుడి వెంట వెళ్ళాలని ఇష్టపడుతున్నాడో ఎలీషా, మరలా ఆ బాధ్యత తనను వెనకలాకూడదని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఆ బాధ్యత. ఒకవేళ ఎడ్లుంటే మళ్ళా వెనక రావాల్సి వస్తుందేమో అని చెప్పి ఏం చేసేసాడు? తన కాడి ఎడ్లను, ఒకవేళ ఎడ్లు పెంచుకున్న వాడికి మిగతా ఎడ్లు కానీ మిగతా జంతువులు కానీ అతని దగ్గర ఉండవా? ఖచ్చితంగా ఉండే ఉంటాయిగా. కేవలం 2 ఎడ్లే ఉన్నాయా? ఇంక వేరే ఏమి ఉండకపోవచ్చు అతని దగ్గర. సరే, అట్లీస్ట్ ఒకవేళ లేకపోతే అతనికి పెట్టడానికి వేరే ఏమీ లేవా? బయట నుండి తెచ్చుకుని పెట్టలేడా? కాడి ఎడ్లను అంటే తన మేపే ఎడ్లను ఎందుకు తీసేశాడు? తనను పోషించే ఎడ్లను ఎందుకు చంపేశాడు? తనకు ఉపయోగపడే ఎడ్లను ఎందుకు చంపేశాడు? ఆలోచించండి. అంటే తను ఏదైతే బాధ్యతను విడిచిపెడుతున్నాడో మరలా బాధ్యత అతన్ని వెనక్కలాకూడదు. అందుకే మళ్ళీ తిరిగి వెనక్కి రాగలిగితే నాకేమీ లేదు అనే భావన అతనికి రావాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడి దగ్గరికి బానిసకి వెళ్ళిపోదామని అనుకున్నాడు ఎలీషా. ఏదైనా పర్లేదు, ఆయన పాదాల చేత నేను పడిపోయి ఉంటే చాలు, నేను మళ్ళీ ఏది వెనక్కి లాక్కూడదు, ఒక్కసారి విడిచిపెట్టి నేను మళ్ళీ వీటి మీద చెయ్యట్టకూడదు, నేను వీళ్ళతోనే ఉండాలి, ఆ ఏలియాతోనే ఉండాలని చెప్పి ఎలీషా బయలుదేరిపోవడం మనం గమనిస్తున్నాం. ఏం చేస్తున్నాడు? విడిచిపెడుతున్నాడు. అలాగే యెషయా గ్రంథం 6:8 కూడా చూడండి, మనకి బాగా తెలిసిన సందర్భం. యెషయా గ్రంథం 6:8
నేను ఎవరిని పంపిదును, మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవేయగా యెషయా ఏం చేశాడంట, అంతటా నిన్ను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనమని ఇశ్రాయేలుతో వార్త చెప్పడానికి, ఇశ్రాయేలుతో మాట్లాడడానికి ఎవరున్నారా అని ప్రభు చూస్తున్నప్పుడు తడుముకోకుండా, ప్రభా నేనున్నాను, నేను వెళతాను, నువ్వు నాతో చెప్పు ప్రభువా, నువ్వు నాతో ఏదైతే చెబుతావో నేను వాటిని ఖచ్చితంగా నీ ప్రజలకు చేరవేస్తానని చెప్పి తనకున్న అన్ని విడిచిపెట్టి, తనకున్న ఎన్నో పరిస్థితులు విడిచిపెట్టి ఇక్కడ యెషయా గారు బయలుదేరడాన్ని మనకు కనబడతా ఉంటాం. బయలుదేరడం మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ మీకు ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం చూసిన భక్తులు ఇవి మొత్తం చేసిందయ్యా, మొత్తం చేసిందల్లా ఏంది ఏంది అంటే ఏంటయ్యా అంటే ప్రభువుని ప్రేమించే పనిలో ఫస్ట్ వాళ్ళు చేసే పని విడిచిపెట్టడం, వారికి ఉన్న పరిస్థితులను విడిచిపెట్టడం, వారికి ఉన్న ఆ, బాధ్యతలను విడిచిపెట్టడం, వారికి ఉన్న అన్నిటిని సమస్తాన్ని విడిచిపెట్టడం, వారికి ఉన్న కీర్తి ప్రతిష్టలు విడిచిపెట్టడం, వారికి ఉన్న సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టడం, అవే కనబడుతున్నాయి మనకి. వదలకుండా దేవుని ప్రేమించలేమంటే ఎట్టి పరిస్థితులను ప్రేమించలేం. దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్ గా అన్ని వదిలేసుకోవాల్సింది, బతకాల్సి వస్తుంది. మన సుఖాలు వదిలేసుకోవాలి, మన పనికి మళ్ళీ విషయాలు వదిలేసుకోవాలి, లోకపరంగా తిరగడం వదిలేసుకోవాలి, రకరకాల ఎంజాయ్మెంట్లు వదిలేసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని వదిలేసుకోవాలి, పనికి మళ్ళీ ఆలోచనలు వదిలేసుకోవాలి, మనకున్న టైం, మనకున్న 24 గంటలు ఎంతో కొంత టైం వదిలేసుకోవాలి దేవుని ప్రేమిస్తే. మనం అసలు ఏ వదులుకుంటున్నామంటే మనం దేవుడి కొరకు బాగా ఆలోచించాలి. ఒక గంట వారంలో ఒక గంట దేవుడికి ఇచ్చేసాం, బాబా నేను దేవుని గట్టిగా ప్రేమించేశానంటే అసలు అది ప్రేమేనా? అసలు ఆచారంగా ఏదో పోతున్నాం ఆదివారం అంతే. మనం ప్రతి ఆదివారం వెళ్ళాలి కాబట్టి, కూడుకోవాలి కాబట్టి ఒక ఆచారబద్ధంగా పోతున్నాం మనం అంతే. అది ప్రేమ ఎట్లా అవుతుంది? ఒక్క ఆదివారం కూడుకోవడం వల్లే ప్రేమ అవుతుంది అని అనుకుంటే అదే ప్రేమ. దేవుని మనం ప్రేమించడం అని మనం గొప్పగా ఫీల్ అయిపోతే మనకంటే బాగా చేసే వాళ్ళు ఇంకా పనికి మనలు చాలా మంది ఉన్నారు. మనకంటే వాళ్ళు బెటర్ కదా. మనం దేవుని ప్రేమిస్తున్న వాళ్ళం ఎలా అవుతాం? కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవుడి సన్నిధిలో మొఖం చూపించే సెలవు క్యాండిడేట్లు కూడా ఉన్నారు. మనకంటే వాళ్ళే బెటర్ కదా. మరి అప్పుడు కూడా వాళ్ళు ఆచారబద్ధంగా సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించేసినట్టే. కేవలం ఆదివారం ఆరాధనకు హాజరైపోయినంత మాత్రం మనం దేవుని ప్రేమించేసినట్టు కాదు సుమా. ఒకవేళ అలాంటి భ్రమలు ఎవరన్నా బ్రతుకుతుంటే కనుక ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు బయటికి రావాలి. మనం బయటికి రావాలి. ప్రభుని వెంబడించాలన్నా, దేవుని వెంబడించాలన్నా, దేవుని ప్రేమించి ఆయనతో పాటు కలిసి నడవాలని అనుకున్న మనకున్న అనేక పరిస్థితులు మనం వదులుకోవాలి. కొత్త నిబంధనలో కూడా చాలా మంది అలాగే చేశారు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో మనం చదవగలిగితే శిష్యులు ఏమీ విడిచిపెట్టాడు ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన గలిలయ సముద్ర తీరమును పిలిచుండగా సీమోను సహోదరులకు ఆంద్రేయు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. యేసు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు అనమాట, నా వెంబడి రండి. ఆంద్రేయ, సీమోను, నాతో పాటు రండయ్యా మీరు అన్నాడు. ప్రభు అడిగినప్పుడు, నేను మిమ్మల్ని, మీరు ఇప్పటి వరకు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పిన వెంటనే 18వ వచనం అండర్లైన్ చేసుకోండి. వెంటనే ఆలోచించలేసమ్మా, చేద్దాంలే, తర్వాత ఎప్పుడు చేద్దాంలే ప్రభా, ఇంటికి ముందు ఇంటి దగ్గర ఏం వండుకున్నారో తెలియదు, కొన్ని చేపలు ఇంట్లో ఇచ్చేసి వస్తలే అనలేదండి. ప్రభు ఇంటి దగ్గర చేపల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, చేపలు ఇచ్చేసి వచ్చేస్తాను అని అనుకోలేదు వీళ్ళు. ప్రభా నేను ఇప్పుడు కనుక చేపలు పట్టి నేను అమ్మకపోతే ఇంటి దగ్గర డబ్బులు ఎవరు ఇస్తారో నేను ఇచ్చేసి వస్తాను అని అనలేదు వీళ్ళు. అసలు చూడండి వాళ్ళు ఎంత వాళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నారో చూడండి, దేవుని ప్రేమించే స్టేజ్ లో. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం దేవుని ప్రేమించే స్థితిలో ఉంటే దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో ఇంకెవరో లేరా? వీళ్ళిద్దరి దగ్గరికి మాత్రం ఎందుకు వచ్చాడు ప్రభు? ఆలోచించండి. మనుషులే లేరా ఆ టైంలో? మనుషులే కనబడట్లేదా ప్రభు వారి కళ్ళకి? అందరిని వదిలేసి వీళ్ళిద్దరిని మాత్రం ఎందుకు వెతుక్కుంటూ ప్రారంభ దశలోనే ప్రారంభ శిష్యులకు ఎందుకు మార్చుకున్నాడు వెళ్ళి? తెలుసో ఆయనకి ఎవరు దేవుని ప్రేమిస్తారో ఆయనకు తెలుసు, ఎవరు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుని భ్రమలో బ్రతుకుతారో కూడా ఆయనకు తెలుసు. అందుకే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నా, ఆ అయోధ్య ప్రాంతంలో, బెత్లెహేం ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో ఎంతో మంది ప్రభు వారి కళ్ళ ముందు కనబడుతున్నా, తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మంది దేవుడి కోసం బ్రతుకుతున్నామని చెప్పుకున్న వారు ఉన్నప్పటికీ ప్రభు ఎవరిని పట్టుకున్నాడో తెలుసా? నిజంగా దేవుని ప్రేమించే వారెవరో వారినే పట్టుకున్నాడు.
వారినే పట్టుకున్నాడు. ఇంత ప్రేమించారు కాబట్టే కదండి వీళ్ళు ఏం చేస్తారు, ప్రభు నాతో వస్తారా అనే ఒక మాట అడగడం వాళ్ళ ఇష్టం అంతే. ఎప్పుడు అడుగుతాడా అని చూస్తున్నట్టున్నారు వాళ్ళు కూడా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామో ఇంటి పోవటం చూస్తున్నట్టున్నారు వాళ్ళు కూడా. నాతో రండయ్యా అని ఒక మాట అనగానే వారు వెంటనే రాశాడు చూడండి పదం అక్కడ, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, విడిచిపెట్టేశారు. మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయేంత వరకు కూడా వలల దగ్గరికి వెళ్ళరు వీళ్ళు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆరోహణుడు ఇంకా అవ్వకముందు ప్రభు వారిని సిలివేసిన తర్వాత అప్పుడు మరలా ఈ జాలర పనుల్లోకి వచ్చేస్తారు వీళ్ళు. ఏదైతే విడిచిపెట్టారో మరలా అందులోకి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మరలా ప్రభు ఇట్లా ఉండదు, మీరు ఎరుసలేములో మీరు వేచి ఉండండి, మీకు పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పినప్పుడు అప్పుడు మరలా వాళ్ళు వలలను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం మనకు కనబడుతుంది. యోహాను సువార్త చివరి అధ్యాయంలో కనబడుతుంది ఈ సందర్భం. అంటే చూడండి, అలాగే మత్తయి సువార్త 5:27 కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంకొక శిష్యుడి గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5:27 మత్తయి గారి గురించి కూడా మాట్లాడుతూ ఆయన కూడా ఏం చేసాడో చెబుతున్నాడు. చూడండి, మార్కు సువార్త 2:11. క్షమించండి. హలో అన్న వచ్చినా క్వశ్చన్ రాసుకున్నా. సరే, మత్తయి తెలిసిన సందర్భంలో మత్తయి గారు సుంకపు మెట్టినొద్దను ఉండి సుంకం వసూలు చేస్తున్నప్పుడు ప్రభు వారు అక్కడికి రావడం చూస్తాం. కపెర్నహూము పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పరిచయం చేసిన ప్రభువుని చూసిన మత్తయి గారు ఎప్పటి నుంచో మత్తయి గారితో కలవడాన్ని, మత్తయి గారు ఎప్పటి నుంచో ప్రభు వారిని తెలుసుకోవడం గురించి మనకు కనబడతా ఉంటుంది. అలాంటి సందర్భంలో సుంకం వసూలు చేసే మత్తయి గారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు అని చెప్పగానే మత్తయి గారు ఏం చేస్తాడు, సుంకపు గుత్తదారుడైన మత్తయి ఏం చేస్తాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు వారి వెంట వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. ఇది మనకు తెలిసిన సందర్భమే. బాగా ఆలోచించండి, అతనికి ఉన్న పరిస్థితి అప్పటి వరకు ఆలోచించండి. ఆ చేతిలో డబ్బులు మామూలుగా ఆడవాయి, చేతిలో డబ్బులు విపరీతంగా ఉండే పరిస్థితులు అయింది. ట్యాక్స్ కలెక్టర్ అప్పట్లో. రెండోది, యూదుల చేత బాగా ద్వేషించబడిన వ్యక్తి మత్తయి గారు. ఎందుకంటే రోమీలు 100 రూపాయలు కలెక్షన్ చేయమంటే 200 కలెక్షన్ చేసుకునే రకాలు అనమాట. 100 ఏళ్ళ జోబులకి 100 ప్రభుత్వం జోబులకి, ఆ టైపు కలెక్టర్స్ అనమాట వీళ్ళు. రెండోది, యూదులయ్యండి రోమీలకి పని చేస్తున్నారని చెప్పి యూదులు వీళ్ళని ద్వేషించే సందర్భాలు కూడా కనబడతా ఉంటాయి. ఇతని పేరు ఇంకొక పేరు లేవి అని కనబడుతుంది మనకి. లేవి అని కూడా సంబోధించడం మనకు కనబడతా ఉంది. ప్రభువారు యూదులు అందరి చేత ద్వేషించబడుతున్నప్పటికీ ప్రభువుకి అతని హృదయం ఏంటో తెలుసు. ప్రభువుకి అతను ఎలాంటోడో తెలుసు, అతను అర్థం చేసుకోవడం తెలుసు. ప్రభు ఇతను ఒక్కసారి మనం ప్రేమించగలిగితే, ఇతనికి ప్రేమ అంటే ఏంటో చూపించగలిగితే ఖచ్చితంగా ఈ వ్యక్తి నిస్వార్థంగా దేవుని వెంబడించడం మొదలు పెడతాడన్న సంగతి ప్రభు వారికి ముందే తెలుసు. హృదయ రహస్యాలను ఎదిగిన వాడు కదండి ఆయనకి తెలియదేమో చెప్పండి. అందుకే ఆయన టార్గెట్ ఖచ్చితంగా ఎవరైతే దేవుడు ఉనికిలో ఉన్నారో, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో, ఎవరు దేవుని బాగా ప్రేమించగలుగుతారో వారిని మాత్రమే పట్టుకున్నాడు శిష్యుల కింద. ఎవరిని పడితే వారిని పట్టుకోలేదు శిష్యుల కింద. ప్రభు వారు ఏరుకోరి ప్రపంచంలో అంతమంది ఉన్నప్పటికీ ఏరుకోరి వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి నువ్వు నన్ను వెంబడించి నువ్వు నాతో కలిసి ఉండు అని వారికి సలహా ఇస్తున్నాడు అంటే బాగా ఆలోచించండి. ప్రభు వారికి వీళ్ళ గురించి ఎంత తెలిసి ఉంటే పని చేస్తాడు. యోధాని ప్రభు పిలవలేదు. యోధ ప్రభువుని వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చినోడు వెన్నుపోటు పొడిచాడు, కానీ ప్రభువే వెతుక్కుంటూ వెళ్ళినోడు వెన్నుపోటు పొడవలేదు ప్రభు వారికి. అర్థమవుతుందా? అంటే ఎంత ప్రేమించి ఉంటారండి వీళ్ళందరూ.
విడిచిపెట్టి రా అంటే అన్నిటినీ ఆలోచించుకోకుండా విడిచిపెట్టి వచ్చాడు. అసలు అది ప్రేమకు ప్రతీక అన్నమాట, లక్షణం. ప్రేమ పరాకాష్ఠకు చేరిపోతే దేవుడి విషయంలో అలాంటి సిచ్యువేషన్ చేస్తా ఉంటాం మనం. ఇంకా చిట్ట చివరిగా మనందరి రక్షకుడైన ప్రభు వారు కూడా ఏం చేశాడు? తన జీవితాన్ని విడిచిపెట్టాడు. చూడండి ఒకసారి 17:5 యోహాను సువార్తలో తను ఏమేమి విడిచిపెట్టాడు చెబుతున్నాడు అక్కడ. తన జీవితంలో విడిచిపెట్టిన ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. యోహాను సువార్త 17:5 తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నా యొద్ద ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఒకప్పుడు నీ దగ్గర ఏ మహిమ అయితే ఉందో, నేను భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మహిమనైతే నేను వదిలేశాను, బాగా గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి రావడానికి నేను ఏ మహిమనైతే విడిచిపెట్టి వచ్చానో, ఏ మహిమనైతే వదులుకొని వచ్చానో, ఏ మహిమనైతే విసర్జించి వచ్చేసానో, ఆ మహిమ ఇప్పుడు నేను మరలా నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు దయచేయవయ్యా, నాకు దయచేయి అని అడుగుతున్నాడు. ఏమండి, పరలోకంలో ఆయన మహిమ చిన్న విషయం అనుకుంటున్నారా? సీఎం కుర్చీలో కూర్చోబెడితేనే మనం కుర్చీని వదిలిపెట్టి రాలేము. మనం సీఎం దాకా ఎందుకు, గట్టిగా ఒక ఊరు ప్రెసిడెంట్ గా మనం కూర్చోబెట్టారనుకోండి, వదులుకుంటామా మనం సీటు? అబ్బే, అసలు వదులుకోం మనం. చిన్నవి ఒక చిన్న అధికారం ఇస్తేనే మనం దాన్ని వదులుకోవడానికి సిద్ధపడమే. ప్రభువారు సమస్తాన్ని కలుగు చేసిన వాడు, సమస్తం పైన అధికారం కలిగిన వాడు, సమస్తం ఆయన పాదాల చెంత కలిగిన వాడు, అన్నిటిపైన అధికారం ఉండి అన్నిటిని శాసించగలిగిన వ్యక్తి, అధికారిగా ఉండి అన్నిటి మీద అధికారిగా ఉన్న ఆ యజమానుడిగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా అధికారాన్ని అంతటినీ పోగొట్టుకుని ఏమైపోయాడైనా? రిక్తుడైపోయాడు అంటే అర్థం ఏంటో తెలుసా? కట్టు బానిస అని అర్థం. అసలు ఏంటండి ఆయన విషయాలు? దేవుడు మన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని ఇచ్చేశాడు, క్రీస్తుని వదులుకున్నాను అని చెబుతున్నాడే. మరి క్రీస్తు వారు ఏంటంటే మనల్ని ఇంతలా ప్రేమిస్తున్నాడు. తన జీవితాన్ని వదిలేసుకున్నాడు ప్రభువారు, తన జీవితాన్ని వదిలేసుకున్నాడు. పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలుసా? పరలోకంలో ఎలాంటి ఆధిక్యతలు ఉంటాయో తెలుసా? పరలోకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసా? ఎన్ని సుఖ సౌఖ్యాలు పరలోకంలో ఉంటాయి మనకేమైనా తెలుసా? మనకి ప్రభువారి జీవితమే కొన్ని తెలుసు. మనం కేవలం విన్నవాళ్ళం, ఆయన అనుభవించిన వాడు, అన్ని సుఖ సౌఖ్యాలను అనుభవించినాడు. వాటిని విడిచిపెట్టడం అసలు ఎంత కష్టతరమైన పని అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 పరలోకంలో ఏమేమి గురించి మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏం పదజాలం అండి! అతడు ఏమయ్యాడంట? ధనవంతుడై ఉండియు. ప్రభువారు ధనవంతుడు. ఎంత ధనవంతుడు! భూమి మీద ఎవరికి లేనంత ధనం, ఆ సంపద ఆయనకు ఉంది. అసలు సంపద సృష్టి ఆయన కదండి, సంపదను సృష్టించిన వాడే ఆయన కదా. ఆయనకున్న ధనం ముందు, ఆయనకున్న సంపద ముందు ఎవడు సరితూగలడు? ఈరోజు అంబానీ సరితూగలడా? బిల్గేట్స్ సరితూగలడా? మనుషులుగా గొప్ప గొప్ప బిలియనీర్లుగా అనుకుంటున్న వాళ్ళు సరితూగలరా ఈరోజు? ఆయన కనీసం ఆయన ఖాళీ గోటిలో ఉన్న చిటికిన వేలు మట్టికి కూడా సరిపోయి వాళ్ళ జీవితాలు ఈరోజు. అలాంటి ప్రభువే ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎంత త్యాగం ఉంటదండి, ఎంత ప్రేమ ఉంటదండి సాక్రిఫైస్ లో. ఈ విడిచిపెట్టడంలో మనల్ని ఎంత ప్రేమించి ఉంటాడు ఆయన, ఆలోచించండి. ఎంత ప్రేమించి ఉంటాడు. అంత గొప్ప ఆధిక్యతను, ఆయన పరలోకంలో అంత గొప్ప సంపదను కలిగిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఈ లోకానికి వచ్చి ఎలా అయిపోయాడు? రిక్తుడైపోయాడు. చిన్నవాడిగా, బానిసగా, మనుషుల కల్లా అత్యంత హీనుడిగా తనను తను సిద్ధపరుచుకున్నాడు, వదిలేసుకున్నాడు. తనకున్న సమస్త వైభవాన్ని వదిలేసుకున్నాడు. అసలు పరలోకం ఎలా ఉందో ప్రకటన గ్రంథం 21:1 చెప్తున్నాడు చూడండి. అది ఎంత ఆహ్లాదకరమైన ప్లేస్ చెప్తున్నాడు ఒకసారి చూడండి. 21:1 అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశంలో మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఇకను లేదు.
మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును అని చెబుతూ మరలా 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెబుతున్నాడు. చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చిన ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం గైకొనవాడు ధన్యుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. బంగారు వర్ణాలుగా మాట్లాడుతున్నాడు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంగా మాట్లాడుతున్నాడు, ఎంతో ఉన్నతమైన ఆర్కిటెక్చర్ గా అది కట్టబడిందని చెబుతాడు ఇదే ప్రకటన గ్రంథంలో. ఇంకా రకరకాలుగా దాని గురించి వర్ణించడానికి, ఆ పరలోకాన్ని వర్ణించడం కొరకు కొన్ని సరళ మాటలు కూడా సరిపోనంతగా అది నాకు కనబడుతుంది అన్నట్టుగా మాట్లాడతాడు ఇదే యోహానుగా. అంత గొప్ప ప్రదేశాన్ని ఆయన విడిచిపెట్టి ఒక చిన్న మారుమూల గ్రామంలో, ఎవరికీ తెలియని ఒక చిన్న పట్టణంలో ఆయన జన్మించడం అంటే అంత ఈజీయా? అంత ఈజీయా? ఏదండి, మన పుట్టిన ఊరిని వదిలేసి వేరే ఊరు వెళ్ళి దేవుడి కోసం బతకండి, అంత ఈజీయా? చేయగలరా? మిషనరీలు మన మొదటి తరాలలో వాళ్ళకున్న ఇల్లును వాకిలిని మొత్తం వదిలేసి, వాళ్ళకున్న ప్రదేశాలను వదిలేసి, వాళ్ళ సొంత ఊరిని వదిలేసి, సొంత దేశాలను వదిలేసి, దేశం కాని దేశంలో, ఖండం కాని ఖండంలోకి వెళ్ళి దేవుడి కోసం బ్రతికి, దేవుడు పరిచర్య చేసిన, దేవుడు సేవ చేసిన ఎంతో మంది మిషనరీల చరిత్రలో మీరు చదవండి. కళ్ళంట నీళ్ళు తిరిగితే వాళ్ళ జీవితాలు చదువుతూ ఉంటారు. మనం కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు కొందరు, కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, భర్తలు పోగొట్టుకున్న వాళ్ళకు కొందరు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, వాళ్ళకున్న సుఖ సౌఖ్యాలను పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, వారి జీవితంలో ఎన్నో పోగొట్టుకుని దేవుడు పరిచర్య చేసి 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 ఈ రోజుకి మన దేవుడి వాక్యాన్ని మన వరకు తీసుకురాగలిగారంటే వాళ్ళు చేసిన ప్రయాసం, వాళ్ళు దేవుడు ప్రేమించిన విధానం ఎంత గొప్ప విధానం, ఎంత గొప్ప విధానం అండి. ప్రభువారు మనం ప్రేమించాడు అని చెప్పడానికి ఇదిగో ఇన్ని విడిచిపెట్టు, ఇంత వైభవాన్ని, ఇంత పరిస్థితిని విడిచిపెట్టి వచ్చాడే ప్రభు. మరి ఆయన వదిలిపెట్టడంలో ఆయనకు ప్రేమ లేదా? ఆయన ప్రేమ లేదా? అసలు ఎన్నో పరిస్థితుల్లో ఆయనకి ఎప్పుడు అలవాటు లేని విషయాలను కూడా ఆయన అలవాటు చేసుకున్నాడే. ఉదాహరణకి ఆయన కాలాతీతుడు, కాలంతో ఆయన సంబంధం లేనివాడు, కాలంతో అవసరత లేనివాడు, కాలం అవసరత లేనివాడే, అన్ని సమయాల్లోనూ ఉండగలిగిన వాడు, ఆది నుండి అంతవరకు ఉండగలిగిన వాడు. ఇదిగో నేనే యుగ సమాప్తిని నేనే అంటున్నాడు, యుగ ప్రారంభాన్ని నేనే అంటున్నాడు, ఆల్ఫా ఒమేగా నేనే అని మాట్లాడుతున్నాడు. కాలంతో సంబంధం లేని ఆయన ఈ లోకంలోకి వచ్చి దేని వసడై బ్రతికాడు? కాల వసడై బ్రతికాడు, కాలానికి లోబడి బ్రతికాడు, కాలానుగుణంగా బ్రతికాడు. ఆకలి దప్పుకులు లేని పరలోకంలో ఆయన గొప్ప రాజుగా బ్రతికిన ఆయన ఈ లోకంలో కటిక పేదవాడిగా పుట్టి ఎన్ని ఆకలి దప్పులు ఆయన ఓడుచున్నాడు. ఎన్ని ఆకలి దప్పులు, ఆకలి దప్పులకి ఆయన అలవాటు పడిపోయి ఉంటాడు. చెప్పండి, పరలోకంలో అవమానం అంటే ఏంటో తెలిసిన ఆయన, పరలోకంలో ఆ హేళన అంటే ఏంటో తెలియని ఆయన, అధికారంగా సమస్తం పైన అధికారం కలిగి గొప్ప స్థితిలో ఉంటున్న ఆయన, గొప్ప ఏలికగా బ్రతుకుతున్న ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఒక సాటి మనిషిలాగా ఒకరి చేత ఆయన హేళన చేయబడుతున్నాడు. అంటే ఒకటి చేత ఆయన కృంగదీసేలాగా ఆయన పరిస్థితి, ఒకడు వచ్చి ఆయన కృంగదీసేలాగా ఆయన పరిస్థితి ఉంది అంటే, ఒకడు వచ్చి ఆయన అవమానపరిచే పరిస్థితి కనబడుతుంది అంటే ఆయన ఎంత వదులుకున్నాడండి, ఎంత అభిమానాన్ని చంపుకొని ఉంటాడండి. అసలు మనకు తెలిసినోడు ఎవడన్నా ఒక మాట అంటే మనం తట్టుకోలేమే. మన చుట్టూ తిరిగిన వాళ్ళలో ఎవడన్నా ఒక మాట గబుక్కొని నోరు జారితేనే మనం జీర్ణించుకోలేమే. మనకు కొంచెం గొప్ప హోదా వచ్చేసరికి మనతో పాటు తిరిగిన ఫ్రెండ్ అయినా సరే కొంచెం అమర్యాదగా మనతో మాట్లాడితే, సరిగ్గా మాట్లాడితేనే మనం కొంచెం హోదా పెరగగానే మనకి టిక్కు పెరిగిపోద్ది మనుషులమైన మనకి. అసలు ప్రభు వారు అంత విడిచిపెట్టి లోకానికి వచ్చి అసలు ఏంటండి ఆయన ప్రేమ ఆలోచించారా? ఏం వదులుకున్నాడండి ఆయన? తన వ్యక్తిత్వాన్ని వదిలేసుకున్నాడండి, తనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానాన్ని వదిలేసుకున్నాడు. తెలుసా, ఈ లోకంలో బ్రతుకుతున్నది సేపు ఆత్మాభిమానం ఆయనకు అడ్డు రాలేదు. ఆత్మాభిమానం వద్దొస్తే మనం పోతామంది ప్రభు వారికి తెలుసు. భరించాడు. ఎందుకు భరించాడు ఆయన? ప్రేమ. అవమానించేది ఎవరు? నేను రక్షించడానికి వచ్చిన వాళ్ళే కదా. అవమానించేది ఎవరు? నన్ను నిందించేది ఎవరు? నేను కాపాడడానికి వచ్చిన వాళ్ళే కదా. అప్పుడు ఇప్పుడు చూడండి, జంతువులు ఒక్కొక్కసారి
ఆ తీగలు చుట్టేసుకుంటా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఆ గిన్నెల్లోనికి తలకాయలు పెట్టేసి తలకాయలు బయటికి రాకుండా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జంతువులకి హాని జరుగుతూ ఉంటది. ఆ సందర్భంలో మనుషులు దాన్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు మనుషులు మనుషులు జంతువులు రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ జంతువులు ఎలా రెక్ట్ అవుతాయి? ఆ, కాపాడడానికి వచ్చావు కదా, రా రా రా, కాపాడ అని అన్నట్టుగా ఫీల్ అవుతాయా, అన్నట్టుగా ప్రవర్తిస్తాయి. ఏం చేస్తాయి అవి? తిరగబడతాయి. ఆపదలు ఉన్నప్పటికీ జంతువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమవుతాయి? తిరగబడతాయి. కానీ దాన్ని కాపాడాలనుకుని వెళ్ళే ఆ వ్యక్తి అది తెలియక చేస్తుంది. తిరగబడటం ఎందుకు తిరగబడుతుంది? దానికి తెలియదు నేను కాపాడడానికి వచ్చాను కాబట్టి తెలియదు. నేను కాపాడితే అది అర్థం చేసుకుని పోతుందిలే అని అనుకుంటాడు. అది తిరగబడుతున్నా, అది రివర్స్ అవుతున్నా ఆ జంతువు దాన్ని కాపాడే పనిలో ఈ వ్యక్తి వెళ్ళి దాన్ని కాపాడేస్తాడు ఖచ్చితంగా. కాపాడిన తర్వాత ఆ జంతు కృతజ్ఞత చూపించడం మనం ఎన్నో వీడియోలో చూసాంగా, ఎన్నో సందర్భాల్లో చూసాంగా. మనుషులు కూడా అంతేగా. వాళ్ళకి తెలీదు నిజంగా వారి పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడన్న సంగతి ఆ క్రూర మృగాలకి తెలియదు. అందుకే ఆ క్రూర మృగాలు తిరగబడుతున్నా కేవలం వారిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ప్రభు వారు అన్ని ఓర్చుకున్నాడు. దెబ్బలు తిన్నాడు, సమస్యల్లో చిక్కుకున్నాడు, అవమానాల్లో పొందుకున్నాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఆకలి దప్పులు ఎదుర్కొన్నాడు. కాలాతీతంగా బ్రతుకుతున్న ఆయన కారవాసుడే బ్రతికాడు. అసలు ఏవి అనుభవించలేని ఆయన, ఏవి చూడలేని ఆయన ఒక్కసారిగా ఈ లోకానికి వచ్చి కంప్లీట్ అదర్ సైడ్ చూశాడు ఆయన తన లైఫ్ ని. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన ఎంత దేని స్థితిలో బ్రతికాడో చూడండి. దేని స్థితినికి ఆయన చేరుకున్నాడో చూడండి. అవసరం అండి ఈ లోకలే రాజుగా పుడితే ఆయన మాట ఏంటంటే వినరు. రాజుగా పుట్టినాడు సామాన్యుడితో ఎలా సంబంధం కలిగి ఉంటాడో ఆలోచించండి. సామాన్యుడిగా పుడితేనే సామాన్యుడితో ప్రతి మనిషితో సంబంధం కలిగి ఉండగలుగుతాడు. సామాన్యుడిగా పుట్టి రాజుగా ఎదగలిగిన వాడు సామాన్యుడితోనూ సంబంధం ఉంటది, అలాగే గొప్ప వాళ్ళతోనూ కూడా సంబంధం కలిగి ఉండగలుగుతాడు. అదే రాజుగా పుట్టి రాజు కుటుంబంలోనే పెరిగినాడు, సామాన్యుడి దగ్గరికి కూడా రానివారు. అందుకే ఆయన ఈ లోకంలో దీనుడిగా పుట్టి రాజుగా చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఏం రాశారు? ఆయనకి యూదుల రాజు అని చెప్పాను పైన రాసి INRI అని చెప్పారు. రాసి చనిపోయాడు ఆయన. రాసి ఆ బోర్డు పెట్టి చంపేశారు ఆయన. యెరూషలేములో ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఆయన రాజుగానే చనిపోయాడు. ప్రపంచానికి ఈ రోజు మార్గదర్శకంగా నిలబడ్డాడు. మనల్ని ఎంత ప్రేమించుంటే ఆయన ఇన్ని వదిలేసుకుంటాడు ఆలోచించాడు. మనల్ని ఎంత ఇష్టపడి ఉంటే, మనం ఎంత కావాలని అనుకుంటే ఆయన ఇన్నిటికీ వదిలేసుకుంటాడు. చెప్పండి, మనల్ని కలవడం కోసం, మనల్ని రప్పించుకోవడం కోసం, మనతో సంబంధం కలిగి ఉండడం కోసం ఆయన ఇవన్నీ చేశాడే. నేను అడుగుతాను, బాప్తిసం తీసుకున్న నాటి నుండి ఈ రోజు వరకు మనం ఎన్నో సందర్భాలలో ప్రభు కొరకు అది చేసి ఇది చేసామని గొప్పలు చెప్పుకుంటామే. ప్రభువు కొరకు మనం వదిలిపెట్టింది ఏముంది ఆలోచించండి ఒకసారి. వదిలిపెట్టింది ఏముంది? ప్రభువు వారి కొరకు వచ్చిన నిందల్ని మనం తీసుకోలేం. ప్రభువు కొరకు వచ్చిన అవమానాన్ని మనం సర్ది చెప్పుకోలేం. ఎవడని నేను అవమానించినప్పుడు చాలా సందర్భాల్లో దేవుడి కోసం మనం కష్టపడతాం. కష్టం మనకు ఎదురయ్యేది అవమానమే. అవమానిస్తారో తట్టుకోవాలి, మోసం చేస్తారో తట్టుకోవాలి, ఎన్నో దెబ్బలు కొడతా ఉంటారు తట్టుకోవాలి, ఎన్నో నిందలు వేస్తా ఉంటారు మన మీద తట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒంటరితనాన్ని కూడా అనుభవించాలి, అసలు తట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో వారి జీవితాలను పణంగా పెట్టి లోపల బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది, అయినా తట్టుకోవాలి. ప్రభు తట్టుకున్నాడు సుమా మన నిమిత్తం ఇవన్నీ. అంత గొప్పోడు మన కోసం తట్టుకున్నప్పుడు మన జీవితాలు ఎంత ఆఫరాలు కదా. మనం నిలబడలేమా? మనం తట్టుకోలేమా ప్రభు విషయంలో? నేను అంటాను, ఇన్నేళ్ల మన జీవితంలో మనం ప్రభువును ప్రేమించింది సున్నా, ఖచ్చితంగా సున్నా. ప్రభువును ప్రేమించాలని కొరకు మనం బ్రతికేది చాలా సున్నా. కేవలం ఆదివారం ఆరాధన బ్రతికేస్తే మనం బ్రతికేసినట్టు కాదు సున్నా. అందుకే ప్రభువు కొరకు విడిచిపెట్టడం నేర్చుకోండి. ఏం విడిచిపెట్టాలి? ఒక 24 గంటల్లో 1 గంట దేవుడి కోసం విడిచిపెట్టడం నేర్చుకోండి. మీకున్న రాబడిలో కొంత రాబడిని దేవుడి కోసం విడిచిపెట్టడం నేర్చుకోండి. మీకున్న పరిస్థితుల్లో ప్రభువుకి సమస్తాన్ని కేటాయించడంలో వాటన్నిటిని విడిచిపెట్టడం నేర్చుకోండి. ఆయనతో గడిపే సమయంలో మీకున్న బాధ్యతలు విడిచిపెట్టడం నేర్చుకోండి. ఆయనతో సమయం గడిపే విషయంలో మీకున్న నిద్రలు సైతం విడిచిపెట్టడానికి, ఆరోగ్యాన్ని సైతం విడిచిపెట్టడానికి సిద్ధపడండి.
శిష్యులు కూడా, ప్రభా మేము అన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తున్నాం కదా, మాకేంది తర్వాత అని అడిగినప్పుడు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడండి. ఏమండి, నిత్య జీవం కొరకు, నిత్య జీవంలో ఉంటున్న ప్రభువు కొరకు అప్పుడు మన లైఫ్ ని విడిచిపెడితే ఏముందండి, మనం ఎలాగైనా చచ్చిపోతాం. సావమా, మనం ఏమైనా చిరకాలం బతికేస్తామా? ఎలాగైనా చచ్చిపోతాం. ఆరోగ్యం బాగున్నా చచ్చిపోతాం, ఆరోగ్యం బాగోకపోయినా చచ్చిపోతాం. ముసలి వయసు అయిపోయిన తర్వాత అంత ఆరోగ్యం అంతా బాగుంది, ఇంకెక్కడ ఏ ప్రాబ్లం లేదు. చావమా, ముసలి వయసు అయిపోయిన తర్వాత చావమా, శరీరం కృషించనే చచ్చిపోమా, అట్లీస్ట్ 100, అంత కాకపోతే 150 కన్నా చచ్చిపోతాం. మనం ఏమైనా చిరకాలం ఉంటామా? ఆ చచ్చిపోయేది ఏదో ప్రభు కొరకు వదిలిపెట్టి చచ్చిపోతే అసలు ఎంత గొప్పగా ఉంటదండి. చావు ఎలాంటి చావన్నా ఎవడు గుర్తుపెట్టుకోడు, కానీ దేశం కోసం చచ్చిపోయినట్టు చావుని గుర్తుపెట్టుకుంటారు సుమా. అల్లా టపాగా తిరిగి లోకల్లో పనికిమాల వేసాలు వేస్తూ మందు తాగి చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎవడన్నా మాట్లాడుకుంటున్నారు. కానీ దేశం కొరకు, దేశ రక్షణ కొరకు ఆ బోర్డర్ లోకి వెళ్ళి ఆ బోర్డర్ లో యుద్ధం చేస్తూ మరణించిన సైనికులు ఉంటారు చూసారా, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మనం ప్రయత్నంలో పోరాడి చనిపోతే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ సుమా అసలు ప్రయత్నమే చేయకుండా చచ్చిపోతే ప్రభు విషయంలో ఇది చాలా పెద్ద సమస్య. అందుకే నేను దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి ఇదిగో దేవుడు క్రీస్తు వారిని విడిచిపెట్టాడు. అందులో ప్రేమ ఉంది, ఆ ప్రేమను చూపించాడు, ఆ ప్రేమకు గుర్తును చూపించాడు. మరి ప్రభు ఏం చూపించాడు? ప్రభు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి ఇదిగో ప్రభు వారు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. మన కొరకు ఈ లోకంలోకి వచ్చి రిక్తుడిగా బ్రతకడం మొదలు పెడుతున్నాడు. మన కొరకు ఈ లోకంలోకి వచ్చి దీనుడే బ్రతికాడు. ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు. ఆయన అవసరమైతే తన ప్రాణాన్ని సైతం మన కొరకు విడిచిపెట్టాడు. రోమిలికి రాసిన పత్రికలో చక్కటి మాట ఉంటుంది, మంచివాని కొరకు ఎవడైనా చనిపోవడానికి తెగింపు వస్తాడు, కానీ పాప దశలో ఉన్న, పనికిమాలి దశలో ఉన్న మన నిమిత్తం మనల్ని ప్రేమించి మనల్ని చేర్చుకోవాలన్న కేవలం ఒకే ఒక ప్రేమ అనే లక్ష్యం ద్వారా ప్రభు వారు ఏం చేశాడు? మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు అంటాడు. అసలు ఎంత బాగా మాట్లాడతాడండి ప్రేమ గురించి, ప్రభు వారి ప్రేమ గురించి. ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచించి, మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మంచోడి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తుంది కానీ సమాజం, పనికిమాలోడి కోసం, చెడ్డోడి కోసం వస్తుంది సమాజం. మనకు మేలు చేసిన వాడికి మనం మేలు చేయడానికి ఇష్టపడతాం, కానీ మనం ఎంత మేలు చేసినా మేలు చేయలేని వాడికి మళ్ళీ మేలు చేస్తున్నారు, మనం ముందుకు వస్తామా? అసలు రామ్మా. కానీ ప్రభు అలా కాదే, మనం చెడ్డోలుగా ఉన్నప్పుడే మన కోసం చనిపోయాడు. దేవుడి గుర్తు క్రీస్తు ప్రభుల వారైతే క్రీస్తు గుర్తు తన ప్రాణం. క్రీస్తు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి తన జీవితంలో తనకు చూపించిన గొప్ప ప్రేమ గుర్తు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మరి పరిశుద్ధాత్మలో ప్రేమిస్తున్నాడు. పరలోకాలకి ప్రభు ఆరాధన అయిపోయిన తర్వాత 2000 సంవత్సరాల క్రిందట పరలోకంలో నుంచి భూమి మీదకి దిగొచ్చిన పరిశుద్ధాత్ముడు మన కొరకే వెయిట్ చేస్తూ పరలోకం వెళ్ళకుండా ఆగిపోయాడు. 2000 సంవత్సరాలు తన పుట్టింటికి వెళ్ళకుండా ఆగిపోయాడు పరిశుద్ధాత్ముడు. తన సొంతింటికి వెళ్ళకుండా ఆగిపోయాడు. అంత బాధ అనుభవించి ఉండాలి. ఎప్పుడు తండ్రిని చూడాలి, ఎప్పుడు ప్రభువారితో మరలా ఉండాలన్న ఆశ పరిశుద్ధాత్ముడికి ఉండదా? సృష్టి అంతా కూడా దేని గురించి వెయిట్ చేస్తుంది? ప్రభువు రాకడ కొరకు వెయిట్ చేస్తుంది. ప్రభువుతో కలిసిపోవాలన్న దాని కొరకు సృష్టి వెయిట్ చేస్తున్నప్పుడు, సృష్టి ఆప్రాలు ఈ రోజు రేపు పోయే సృష్టి ప్రభువు రాకడ కొరకు, ప్రభుత్వ సమీపంగా ఉండడం కొరకు వెయిట్ చేస్తుంటే, పరిశుద్ధాత్ముడు ఎన్నో కోటాను కొత్త సంవత్సరాల నుంచి ప్రభు వారితో దేవుడితో ఉన్న వ్యక్తి మరలా దేవుడితో కలిసిపోవడానికి ఆయన ఇష్టపడ్డా, ఆయన ఎదురు చూడ్డా. కానీ మనల్ని అందరినీ పరలోకంలో తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఆయన పుట్టింటిని వదిలేసి వచ్చేసాడు ఈ లోకంలో. ఆయనే వదులుకున్నాడండి, మొత్తం వదిలేశాడు. తను 2000 సంవత్సరాల లైఫ్ ని వదిలేసుకున్నాడు ఆయన. భక్తులు ప్రభువును ప్రేమించినప్పుడు కూడా వారి జీవితాలు ఎన్నో వదిలేసుకున్నారు. మనం మన జీవితంలో గంట వదిలిపోలేకపోతున్నాం. అదే మన బాధ. అందుకే మనం అంటే ప్రభువును ప్రేమించేది, మనమా ప్రభు మీద ఇంత గొప్ప ప్రేమ చూపించేసింది. త్యాగం చేయలేమా ప్రభు కొరకు? మనం ప్రేమించిన వారితో ఫోన్లో సులుగవని చెప్పుకోవడం, గంటల కూర్చొని మాట్లాడుకుంటామే. మనకి ఏదైనా ప్రదేశం నచ్చి ఆ ప్రదేశం తిరగాలనుకుంటే గంటల టైం వెచ్చించి మరి ఆ ప్రదేశాలు తిరుగుతూ ఉంటామే. మన సొంత పనుల మీద ఏదైనా ఉన్నప్పుడు అసలు అన్ని వదిలిపెట్టేసి మన సొంత పనులు చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతా ఉంటామే. అందరూ తన సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ ప్రభు కార్యాలు చూసేవాడు ఎవడన్నాడు చెప్పండి? అందుకే దేవుడి కొరకు విడిచిపెట్టడం చాలా ముఖ్యం. కానీ మనం ఏ విడిచిపెడతాం అనేది చాలా చూసుకోవాల్సిన విషయం కూడా. ఇక నుండి అయినా
మాటతోనూ మాటతో కాకుండా క్రియతోనూ సత్యంతోనూ ఆయన ప్రేమించడం మొదలు పెడదాం. కేవలం మన ప్రేమ మాటలకు పరిమితం అయిపోయి ఉండేదిగా కాకుండా ప్రభువు కొరకు ఉన్నతమైన కార్యాలు చేసేదిగా ఆ ప్రేమను మనం వ్యక్తపరుచుకుందాం, మార్చుకుందాం. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఆయన ప్రేమ గురించి మనం వర్ణించడానికి గంటలు గంటలు సరిపోవు, రోజులు సరిపోవు. గట్టిగా మాట్లాడాలంటే మాటలు కూడా సరిపోవు. ఇంకెక్కడి నుంచైనా ఆయన ప్రేమించే విధానాన్ని మనం మార్చుకున్నాం, ఆయన ప్రేమించే పరిస్థితిని మనం మార్చుకున్నాం, ఆయన ప్రేమించే స్థితిని మనం మార్చుకున్నాం. ఇప్పటి వరకు మనం ఎలా ప్రేమించామో నాకు తెలియదు. ఇక నుండి మాత్రం ప్రభువుని ప్రభువులాగే ప్రేమిద్దాం. తలనంత ప్రార్థిస్తున్నాం. సకలాశ్రదతో కారణం తల్లి, అర్హత లేకపోయినా మీరెంతో ప్రేమ చూపించారు. ఈ లోపల మాకు ఎందుకు పనికిరాని జీవితాలు తల్లి, మట్టి పాత్రల కన్నా జీవితాలను ఈరోజు మహిమతో నింపి ఒక ఉన్నతమైన స్థితిని మా జీవితాలకు ఇచ్చారే తండ్రి. మీరు ఏమిచ్చి లోపల మరణం తీర్చి మీరు అన్నం తీర్చుకోగలమే. మా జీవితాల సమస్తాన్ని మీ సమర్పించుకున్నాం కూడా తండ్రి. మీ లోపల మీరు మేము తీసుకోలేము. అలాంటిది మా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలను మేము వదులుకొని మీ కొరకు మేము నిలబడలేని పరిస్థితులు బ్రతుకుతున్నాము. ఎంత దౌర్భాగ్యం తండ్రి. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి మమ్మల్ని దూరపరచండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అనే మాటతో కాకుండా తండ్రి, నేను అది క్రియతో చేయగలిగే ధన్యతను మాకు అనుగ్రహించండి. తండ్రి, ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించే విషయంలో తండ్రి, నేను ప్రతి సాక్ష్యాన్ని మేమందరం పొందుతున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మాకున్న జీవితాల్లో అనేక విషయాలను మేము వదులుకుంటూ మీ కొరకు మిమ్మల్ని వెంబడించే పరిస్థితిని కూడా మాకు అనుగ్రహించండి. ఎవరికైతే ఈ మాటలు వెతుబడ్డాయో తండ్రి, వారందరి హృదయాలలో మాటలు ఫలింపజేయండి. మేము ఉన్నతమైన స్థితిలోనికి మనందరూ ముందుకు నడిపించి యేసు ప్రభుల వారు మీరు పరిశుద్ధాత్ముడి తండ్రి, నేను మా నిమిత్తం ఎన్నో వదిలిపెట్టారే తండ్రి. ఈ లోపల మేము ఏం వదిలిపెట్టగలిగితే మీతో కలిసి ఉండగలుగుతాం. మా జీవితంలో తండ్రి, నేను మీ నుండి మమ్మల్ని వేరుపేర్చేది ఏదైనా సరే మా నుండి వేరుపరచడానికి మీరు ఎప్పుడు ఖడ్గమైన, హింసైన, శ్రమైన, ఉపద్రవమైన, రాబోయే పరిస్థితులైనా మరి ఏదైనా తండ్రి, నేను మీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి. ఈ ఉదయకాల ప్రార్థనలో కొనసాగుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ముఖ్యంగా ఈ మాటలు వెత్తబడటానికి మీరు ఎన్నుకున్న ఈ మమ్మల్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. భవిష్యత్తులో మీ కొరకు ఇంకా మరింత ఉన్నతమైన కార్యాలు ఈ గ్రూప్ ద్వారా జరగడానికి కూడా అనుగ్రహించింది. కూడి వచ్చిన మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ కృపా కాపుదల సంరక్షణ ఈ వారం అంతా మా మీద ఉంచారు. తర్వాత రోజుల్లో కూడా మాకు దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మరలా సోమవారం నాడు మేము కలుసుకునేటప్పటికి తండ్రి, నేను ఆసక్తి సన్నగిల్లిపోకుండా మీ కొరకు ఉన్నతమైన భావాలతో మేము కొనసాగలిగే బాధ్యతను అనుగ్రహించారు. మాకున్న ఆరోగ్య పరిస్థితిని, మాకున్న ఆర్థిక పరిస్థితిని, మాకున్న కుటుంబ పరిస్థితిని, మాకున్న సమస్త పరిస్థితిని అన్ని నేను మనకు మా బాధ్యతల యొక్క పరిస్థితులు కూడా మేము వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించగలిగేలా మమ్మల్ని మార్చండి తండ్రి. అటు ధన్యతను, అటు నిరీక్షణను మాకు అనుగ్రహించండి. రాలేకపోయిన బిడ్డల జ్ఞాపకం ఉంచుకుని తండ్రి, మిమ్మల్ని ప్రేమించే విధంగా వారిని మార్చండి తండ్రి. వారి జీవితంలో కొద్ది క్షణాలైనా మీ కొరకు నిలబడటానికి వారికి సహాయం అనుగ్రహించండి. దయతో వారిని మన్నించి మరొక దినాన్ని తెలుసుకోగలిగే స్థితిని కూడా మాకు అనుగ్రహించండి. మీ ఉన్నతమైన మాటల్లో తను ఇప్పుడు